వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ రెవెన్యూ శాఖ గ్రామ రెవెన్యూ సహాయకులు బుధవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వీఆర్ఏలు తరలివచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలు క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న నెలకు 10,500 రూపాయల వేతనంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వేతనంతో ఆర్థిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బలే రాజశేఖర్, పల్లపాటి సాయి, ఎళ్ల రాజేష్, మాట్ల ఆంజనేయులు, లంకెళ్ల మోహన్ రావు, షేక్ సుల్తానా బేగం, పూడి రేవతి తదితరులు పాల్గొన్నారు. మేము మా వీఆర్ఏలు మొత్తం 20,000 మంది ఉన్నామండి. రిక్రూట్మెంట్ వీఆర్ఏస్ 2012-14 ఉన్నారు. మా నామినీ వీఆర్ఏస్ ఉన్నారు. చాలామంది 20,000 మంది వరకు వీఆర్ఏలు ఉన్నామండి. ప్రమోషన్స్ 2019లో ఇచ్చారండి. ఆ తర్వాత 20,000 మందిని ఇలాగే ఉండిపోయామండి. మాకు 2018లో ఇంక్రిమెంట్ జరిగిందండి చంద్రబాబు నాయుడు గారి టైంలోని. అప్పటి నుంచి ఈ 10 సంవత్సరాల నుంచి శాలరీ అనేది ఇంక్రిమెంట్ లేదు సార్ మాకు. అలాగే ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళని కూడా గుర్తించుకోవాలని గవర్నమెంట్ మేము విన్నవించుకుంటున్నామండి. మాకు ప్రమోషన్ ఛానల్స్లో 5,000 మందిగా ప్రమోషన్స్ ఉన్నాయండి ప్రజెంట్ ఓవరాల్ ఏపీలోని. తెలంగాణ మాదిరిగా పే స్కేల్ అమలు చేసి మమ్మల్ని కూడా వన్ టైం సెటిల్మెంట్గా గవర్నమెంట్ తీసుకోవాలని ప్రార్థిస్తున్నామండి మా అందరి తరఫున. దయించి మా వీఆర్ఏల రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయింది. రిక్రూట్మెంట్ కూడా ఇస్తే వీఆర్ఏ వ్యవస్థ ఉందని అందరూ గుర్తుంచుకుంటారండి. వీఆర్ఏ వ్యవస్థ కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. సో రిక్రూట్మెంట్ ఇస్తే మాకు కూడా గుర్తింపు ఉంటుంది. సో మాకు పే స్కేల్ అమలు చేసి మా జీతాలను పెంచమని గవర్నమెంట్ వేడుకుంటున్నాం సార్. గుంటూరు మండలం అండి, గ్రామ శాఖల సంఘం అధ్యక్షుడిని నేను. మేము ఈ గవర్నమెంట్ నుంచి అనేక గవర్నమెంట్లు అన్ని పోరాటాలు చేస్తేనే మాకు ఏ రకమైన జీవోలు అవి వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వం వెళ్ళిపోయిన ప్రభుత్వం మాకు అలంకర సెంటర్లోకి వచ్చి మీకు కనీస వేతనం 21,000 ఇస్తానని ఆ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసి ₹1 కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. కానీ ఈ ప్రభుత్వం ఇస్తానందే అప్పటి నుంచి కూడా మేము పోరాటాలు గత సంవత్సరంలో కూడా చేసాం. మరి ఈ సంవత్సరంలో కూడా మళ్ళీ మనం ఇప్పుడు మొదలైంది. మన రాష్ట్ర పిలుపు మేరకే అనేక సార్లు గ్రామ సేవకులు మేము అందరం ప్రమోషన్లు వస్తాయి, రేపు మంచి రోజులు వస్తాయి అని మేము చిన్న ఉద్యోగులు కనుక ప్రభుత్వానికి సేవలు ఎన్నో అందించున్నాం మేము. కానీ ప్రభుత్వం మమ్మల్ని ఈ రోజు కూడా గుర్తించుకోవట్లేదు. కానీ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ పొందిన వాళ్ళు బోళ్ళు ఆశతో ఉన్నారు. మాలాగా పూర్వం నుంచి ఉన్నటువంటి వాళ్ళు మాకు కూడా స్థానికులకు పెద్ద వయసు వాళ్ళు పిల్లలకు కూడా ఇస్తారని ఆశతో మేము అనేక మంది ఎదురు చూస్తున్నామండి. ఈ 2 రోజుల్లో సెటిల్మెంట్ అవ్వకపోతే మళ్ళీ 27, 28 తారీఖుల్లో మేము మంగళగిరిలో కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తామండి. గత కొన్ని సంవత్సరాలుగా వీఆర్ఏల సమస్యలపై గత ప్రభుత్వాలని విన్నవించుకున్నాం. అలాగే గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, ఏమీ చేయలేదు. ప్రమోషన్ విషయంలో కానీ, కనీస వేతనం విషయంలో కానీ, అలాగే నామినీ సమస్యలు, ఈ 3 సమస్యలు మేము గత 5 సంవత్సరాలుగా విన్నవించుకున్నాం. అలాగే గత ప్రభుత్వం మన ప్రతిపక్షంలో ఉండక ఈ రోజు ప్రభుత్వం చేపట్టిన కూటమి ప్రభుత్వం కూడా వీఆర్ఏ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళు దఫాలుగా మేము గవర్నమెంట్ని మా వీఆర్ఏల సమస్యలు, ప్రధాన సమస్యలు ఏంటంటే వేతనం 10,500 రూపాయలతో ఈరోజు మేము బతుకుతున్నాం. కనీస వేతనం అమలు చేయండి. ఈరోజు నిత్యావసరాల ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. కానీ మా జీతాలు ఇలాగే ఉంటున్నాయి. కానీ మా సేవలు మాత్రం ప్రతి శాఖలోనూ వినియోగించుకుంటున్నారు అని పలు దఫాలుగా వినిపిస్తున్నాం. దయచేసి ఈ 3 సమస్యలు పరీక్షించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రానున్న రోజుల్లో ఈ 3 సమస్యలు కనుక పరీక్షించబోతే కనుక రాష్ట్ర ప్రభుత్వం మీద మా రాష్ట్ర వీఆర్ఏల గ్రామ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇంకా ఎంతవరకైనా ధర్నాలు ఇంకా నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మా యొక్క ఈ 3 డిమాండ్లను పరిష్కరించుకోవాలని తెలియజేసుకుంటున్నామండి.